హలో అండి, నేను డాక్టర్ శోభ, గైనకాలజిస్ట్. కొంతమంది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారు వద్దు అనుకుంటారు, లేదు అంటే అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీస్, మ్యారేజ్ అవ్వకముందే ప్రెగ్నెన్సీ అట్లా అయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుని ఎక్కడ చెకప్స్కి అట్లా ఏం వెళ్ళకుండా కూడా లోకల్ మెడికల్ షాప్ లోపల అట్లా వాళ్ళ దగ్గర కిట్స్ అట్లా తీసుకొని సెల్ఫ్గా మెడికేషన్ తోటి దాన్ని అబార్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. గర్భసంచి లోపల ప్రెగ్నెన్సీ ఉంటే ఓకే. కొన్నిసార్లు ఏంటి అంటే గర్భసంచి లోపల కాకుండా మన ట్యూబ్స్ లోపల అట్లా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అట్లా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఆ ప్రెగ్నెన్సీ పోవడానికి వాడే మెడికేషన్ వల్ల అక్కడ ఉన్న ఆ ప్రెగ్నెన్సీ అనేది పగిలిపోతుంది. ఇప్పుడు ట్యూబ్ లోపల ప్రెగ్నెన్సీ పిండం అనేది ఆ ట్యూబ్ లోపల ఏర్పడి ఉంటుంది. సో మనం వాడే మెడికేషన్ వల్ల లోపల ఆ ట్యూబ్ రప్చర్ అయిపోయి మొత్తం అబ్డామిన్ అంతా బ్లడ్ తోటి ఫిల్ అయిపోయి మదర్కి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా సొంత మెడికేషన్ వాడద్దు. థ్యాంక్ యూ.